ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మిథున రాశి వారు ఒక క్షణం ఆగి మీ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది పూర్తి ఏకాగ్రతతో వినండి. అపారమైన బుద్ధి, సమయస్ఫూర్తి, మాటలతో ఎవరినైనా ఆకట్టుకునే అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్నవారు మీరు. సమాజంలో మీ తెలివితేటలకు దక్కాల్సిన సరైన గుర్తింపు దక్కకుండా మిమ్మల్ని కొంగదీసిన చీకటి రోజులు ముగిసే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మీ తలరాతను పూర్తిగా తిరగరాసే ఒక పవిత్రమైన అరుదైన విధి వ్యూహం ఈ రోజు నుండే మొదలైందని మీరు గ్రహించాలి. ఇన్నాళ్ళు మీరు చూపించిన మంచితనాన్ని ఈ సమాజం చేతకానితనంగా జమకట్టి మిమ్మల్ని ఒక జోకర్ లాగా నిలబెట్టి నవ్వుకుంది. స్థిరత్వం లేదు, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ, మాట్లాడుతూ ఉంటారు అని మీ వెనుక చులకనగా మాట్లాడిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఒక తిరుగులేని స్థానంలో నిలబెట్టబోతున్నాడు. మీ ఆలోచనలను దోచుకొని మిమ్మల్ని నడి రోడ్డుపై నిలబెట్టి ఆనందించిన మనుషులకు మాటలతో మీరు జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు సాధించబోయే అపారమైన విజయం, ఐశ్వర్యమే వారి నోళ్లు మూయించబోతుందని నమ్మండి. ఇన్నాళ్లు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టి మీ సమయాన్ని వృధా చేసి మీ శక్తిని వాడుకొని రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ దోషాల కాలం ముగిసింది. మీ రాశ్యాధిపతి సాక్షాత్తు బుధ భగవానుడు మీకు అపారమైన విచక్షణను, లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మీ మనసులో నిజాయితీ ఉన్నప్పటికీ ఈ క్రూరమైన ప్రపంచంలో మీరు ఎన్నో వెన్నుపోట్లు పొడుచుకున్నారు. కానీ మీ ఆలోచనలకు, మీరు కార్చిన కన్నీళ్లకు దైవ భూమి నుంచి సంపూర్ణమైన న్యాయం జరిగే శుభ సమయం ఆసన్నమైంది. అసలు మిథున రాశికి అధిపతి బుద్ధికి, విచక్షణకు కారకుడైన బుధ భగవానుడు కావడం మీ పూర్వజన్మ సుకృతం. మీ రక్తంలోని సమయస్ఫూర్తి, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మరియు మల్టీ టాస్కింగ్ నైపుణ్యం అమరి ఉన్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే మీకున్న ఆ వేగవంతమైన ఆలోచనలే ద్విస్వభావ మైండ్ సెట్టే, అంటే రెండు విధాలుగా ఆలోచించడం, ఇదే మిమ్మల్ని ముంచింది. మీరు జీవితంలో చేసిన మొదటి ఘోరం ఏంటో తెలుసా? దేనిపైన స్థిరత్వం లేకపోవడం మరియు రెండు మైండ్లు ఉండడం. అంటే మీ మెదడులో నిరంతరం ఇద్దరు మనుషులు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ ఉంటారు. ఒక పని పూర్తి కాకుండానే ఇంకో కొత్త ఐడియా రాగానే పాతదాన్ని గాలికి వదిలేస్తారు. దీనివల్లే 10 పడవల మీద కాళ్లు పెట్టి ఇప్పటి వరకు దెబ్బతిన్నారు. మీరు చేసిన రెండవ పొరపాటు, ఉత్సాహంలో చేయలేని వాగ్దానాలు చేసేసి తీరా నెరవేర్చలేక సమాజంలో మాట మార్చేశారు అని అందరి ముందు చెడ్డవారిగా మిగిలిపోయారు. త్వరగా పైకి ఎదగాలి, డబ్బులు రెండింతలు అవ్వాలి అని ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. ఇక మూడవ తప్పు, బాగా సంతోషం లేదా బాగా బాధ, దుఃఖం వచ్చినప్పుడు బయట వారి రహస్యాలు, మీ రహస్యాలు అన్ని ఓపెన్ గా అందరికి చెప్పేయడం. దీనివల్ల ఈ క్షణికావేశం, క్షణికమైన ఆనందం వల్ల నమ్మకమైన బంధాలు శత్రువులుగా మీకు మారాయి. ఈ తప్పుల వల్ల మీ తెలివితేటలకు తగిన ఫలితం దక్కక తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయారు. ఒక్కసారి గుండెపై చేయి వేసుకుని ఆలోచించండి మిథున రాశి వారు. మిమ్మల్ని బయట శత్రువులు నాశనం చేసింది 40% ఉంటే మిగతా 60% వరకు స్థిరత్వం లేకపోవడం, షార్ట్ కట్లు, ఎక్కువగా మాట్లాడడం, చేయలేని పనులు కూడా చేస్తాను అని చెప్పడం, ఇలా మీకు మీరే స్వయం కృతాపరాధమే చేసుకున్నారు. చేదుగా ఉన్న ఈ అసలైన సత్యాన్ని మీరు ఒప్పుకున్న క్షణమే విజయం వైపు మొదటి అడుగు పడుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు విపరీతమైన కామెడీ చేస్తూ అందరిని నవ్విస్తారు, కానీ తలుపులేసుకుని గదిలోకి వచ్చాక మాత్రం నరకాన్ని చూస్తారు. ఈ ప్రపంచంలో నా బాధను, నా మైండ్ ను అర్థం చేసుకునే ఒక్కరు కూడా లేరా అనే తీవ్రమైన ఒంటరితనంలో ఏడుస్తున్నారు. ఒకేసారి మీ మైండ్ లో 10 ఆలోచనలు పరిగెత్తడం వల్ల శారీరకంగా కాకుండా మెదడు పరంగా అలసట, రాత్రంతా నిద్ర లేకుండా బాధపడుతున్నారు. గతాన్ని తలుచుకొని బాధపడడం ఆపేసి జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా అడుగులు వేయాలి. బుధ భగవానుడు తెలివితేటలను సరైన దారిలో వాడే వారిని ఎప్పటికీ కింద పడనివ్వడు. ఇప్పుడు మీ కాలం వచ్చింది. మీ మాటల పవర్ నోటితో కాదు, మీరు సాధించే అద్భుతమైన విజయంలో కనిపిస్తే లోకమంతా మీకు దాసోహం అవుతుంది. అసలు ఆర్థికంగా మీరు అనుభవించిన ఆ దయనీయమైన మానసిక నరకాన్ని ఒకసారి తలుచుకొని చూడండి. అసలు మీకు ఎన్ని తెలివితేటలున్నా ఏదో మంచి స్థాయిలో ఉండాల్సిన చేతిలో డబ్బు లేక తీవ్రమైన మానసిక వేదనను చూశారు. అంటే మీరు ఎక్కువగా శారీరక శ్రమ కన్నా స్మార్ట్ వర్క్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే షార్ట్ కట్ల ద్వారా డబ్బు రావాలి, ఎక్కువ పని చేయకూడదు, తక్కువ శ్రమతోనే కోటీశ్వరులాగా మారిపోవాలి అని అనుకున్నారు. కానీ మీరు అనుకున్న దానికి పూర్తిగా రివర్స్ లో కాలం వెళ్ళినప్పుడు దాన్ని మీరు తట్టుకోలేకపోయారు. అయితే మీ కన్నీటి చుక్కకు ఆ శివుడు సాక్షిగా ఉన్నాడు.
గుర్తుపెట్టుకోండి, మీరు కార్చిన కన్నీళ్లే ఇప్పుడు మీకు అద్భుతమైన బుధరాజయోగంగా మారబోతున్నాయి. అవును, దేవుడి కోసం, మీ కుటుంబం కోసం మీరు దేవుడిని ఎంతో ప్రార్థించారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ భక్తే ఇప్పుడు మిమ్మల్ని పై స్థాయికి తీసుకువెళ్లే రోజులు రాబోతున్నాయి. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం మిథున రాశి వారు చేస్తున్న అతిపెద్ద నిర్లక్ష్యం ఏంటో గుండెపై చేయి వేసుకుని ఆలోచించండి. మీకు చేతులకు, శ్వాసకోశ వ్యవస్థకు, అలాగే కడుపుకు సంబంధించిన కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎక్కువగా మీకు పెయిన్స్, నొప్పులు వస్తాయి. అయితే దానికి ఇంటి దగ్గరే మీరు చిన్న చిన్న చిట్కాలు వాడతారు. హాస్పిటల్ కి వెళ్ళాలి అంటే మీకు భయం వేస్తుంది, అక్కడ ఏమీ లేకపోయినా ఏం చెప్తారో అని. అయితే గుర్తుపెట్టుకోండి, తీవ్రమైన అనారోగ్యంలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించుకోవాలి. కొంచెం ముందుగానే చూపించుకోవడం వల్ల అనారోగ్యం మరింత పై స్థాయికి వెళ్లకుండా అక్కడే నివారించవచ్చు. వచ్చే సంపదను అనుభవించాలి అంటే ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీ స్వభావం వల్ల మీ సొంత ఇంట్లో కూడా 4 గోడల మధ్య మీరు అనుభవించిన వేదన తక్కువేమీ కాదు. కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ఎవరు మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు, అది మీకు తెలుసు. అందుకనే ఎంతగానో ఏడుస్తున్నారు. ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్కలాగా ఉండే మీరు మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక నమ్మకమైన వ్యక్తిగా చూడడం లేదు. ఎవరితోనైనా మాట్లాడదామన్నా మీ ఆలోచనల స్పీడ్ ని అందుకోలేక ఇంట్లో వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. తోడబుట్టిన వారు, బంధువుల విషయానికి వస్తే వారి కష్టకాలంలో ఎన్నో సహాయాలు చేశారు. అయితే మీకు ఒక ముద్ద తిండి పెట్టడానికి కూడా వాళ్ళు ఎంతో బాధపడిపోతున్నారు. అది వారి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు అర్థమయ్యింది. కాబట్టి ఎవరిపైన ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి, దేవుణ్ణి మాత్రమే నమ్మండి. మీ దగ్గర ఉన్న ధనంతో మీ కుటుంబాన్ని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి చాలు. అయితే మీరు ఆనందంగా ఉంటేనే కదా మిగతా వారిని ఆనందంగా చూసుకోవడానికి. మీ వెనకాల చాలా పెద్ద చెడు ప్రయోగమే జరుగుతుంది. అంటే మీరు సంతోషంగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు. ఇక మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న మిథున రాశి వారు ఎదుర్కొన్న అన్యాయాలు, అవమానాలు, చులకన భావం తక్కువేమీ కాదు. ఎంతో కష్టపడతారు శారీరకంగా. అయితే మీరు పనిచేసే చోటే తక్కువ శ్రమతో మాటలు చెప్తూ మీకన్నా ఎక్కువ డబ్బును లాగేస్తున్నారు. అది చూసినప్పుడు మీకు మీ మైండ్ లో మరొక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మరిన్ని పెద్ద ఆలోచనలుగా మారతాయి. అయితే మీకు ఒక పని మీద శ్రద్ధ ఉండదు, ఎందుకంటే మీ మైండ్ సెట్ కి మీరు 4-5 పనులు కూడా చేసే కెపాసిటీ ఉంది. కాకపోతే వాటికి మీరు ఆలోచించే పద్ధతే రాంగ్ గా వెళ్తుంది. అందుకే మీరు పైకి ఎదగలేకపోతున్నారు. అయితే మీ పని చేసే చోట ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు, మౌనంగా ఉండండి. ఈ నిశ్శబ్దమే ఇప్పుడు ఒక ప్రళయమై మీ శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంగా మారబోతుంది. మీ జాతకంలో బుధ మరియు గురుగ్రహాల దివ్య సంచారం వల్ల మీ పూర్వజన్మల కర్మల భారం కరిగిపోయింది. ఇకపై మీరు శత్రువులతో నేరుగా పోరాడాల్సిన అవసరం లేదు. గ్రహాలే మీ తరపున వ్యూహాలు రచిస్తాయి. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన శత్రువుల యొక్క కుట్రలు వారిపైకే తిరగబడే కాలం ఆసన్నమైంది. వారు వేసిన పన్నాగాల్లో వారే చిక్కుకొని సమాజంలో తమ గౌరవాన్ని కోల్పోయే స్థితి రాబోతుంది. అయితే మీ అదృష్టం మారి అరుదైన బుధ రాజయోగంలోకి అడుగు పెడుతున్నారని చెప్పడానికి ప్రకృతి మీకు కొన్ని దివ్యమైన సంకేతాలను ఇస్తుంది. ఈ రాబోయే రోజుల్లో వాటిని జాగ్రత్తగా గమనించండి. మొదటి దివ్య సంకేతం, మీలో అకస్మాత్తుగా కనిపించే తక్కువ మాట్లాడడం, ఎక్కువగా వర్క్ చేయడం, చేసిన వర్క్ చూసి ఇంప్రెస్ అవ్వడం. అవును, ఈ రాబోయే రోజుల్లో మీరు చాలా తక్కువగా మాట్లాడతారు. ఎందుకు మౌనంగా ఉంటున్నారో మీకే అర్థం కాదు. మీ మనసు మౌనంగా ఉండమని, అలాగే వర్క్ యొక్క స్పీడ్ పెంచి అందరిని ఇంప్రెస్ చేయడానికి మీరు చాలా కష్టపడతారు. అయితే మీరు అనుకున్నట్లుగానే అవి సక్సెస్ అవుతాయి. 10-20 పనులు, వీటన్నిటిని కాకుండా ఒకే ఒక పని మీద మీ శక్తినంతా ధారపోస్తారు. ఆ పనే మిమ్మల్ని పైకి తీసుకురాబోతుంది. అవును, ఇది నిజం. అలాగే మిథున రాశి వారు ఒక ముఖ్యమైన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ గతం నుంచి వెళ్లిపోయిన పాత వ్యక్తులు, విడిపోయిన బంధువులు లేదా పాత స్నేహితులు మళ్ళీ మీ ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా KGMND అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీరు మీ దగ్గరికి రావడం, ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం, ఎక్కడైనా దారిలో కనపడడం, ఎలాంటివైనా జరగవచ్చు. అయితే వీళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు. అది వారికి మాత్రమే తెలుసు. బయటకు మాత్రం బాగా రుచిగా కనిపిస్తూ ఉంటారు. అయితే వీరు ఆర్థికంగా చాలా అప్పుల్లో ఉన్నారు. మళ్ళీ మీతో తీయగా మాట్లాడడం, ఎక్కువ ప్రేమను చూపడం, మీ దగ్గర ఉన్న డబ్బును దొంగిలించడం లేదా మీ ఐడియాలను దొంగిలించి
వాళ్ళు వాడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయినా గానీ మీరు వారికి దూరంగా ఉండండి. మీ దగ్గర ఉన్న ఐడియాలను మీ దగ్గరే రహస్యంగా ఉంచుకోండి. ఎవరికి చెప్పవద్దు. ఎవరు మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నించరు. మిమ్మల్ని పైకి ఎదిగేలా చేసేది ఆ భగవంతుడు మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడినే నమ్మండి. ఇక మూడవ సంకేతంగా ఆగిపోయిన కమ్యూనికేషన్స్, కొన్ని ఒప్పందాల్లో అకస్మాత్తుగా విజయం లభించడం గమనిస్తారు. ఆస్తి చిక్కుల్లో ఒక మంచి క్లారిటీ వస్తుంది. అప్పులు త్వరగా తీరుతాయి. అలాగే మీ కలలో పచ్చని చెట్లు, ఎక్కువగా పుస్తకాలు, డబ్బు, అలాగే దేవుని యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. బుధ భగవానుడు నాతో ఉన్నాడు అనే అద్భుతమైన తెలివితేటల ధైర్యం మీలో నిండుతుంది. ఎక్కువగా పని పైన శ్రద్ధ పెడతారు. చెడుగా మాట్లాడే వారికి మీ సక్సెస్ తోనే సమాధానం ఇస్తారు. ఈ మొదటి 2 రోజుల్లో మీ మనసులో ఉన్న గందరగోళం పూర్తిగా తొలగిపోతుంది. ఎలాంటి అనవసరమైన ఆలోచనలు మీ మైండ్ లోకి రావు. 3, 4వ రోజుల్లో ఆర్థికంగా ఆగిపోయిన పనుల్లో ఒక స్పష్టమైన క్లూ లేదా భారీ ధనలాభం కనిపిస్తుంది. 5వ రోజున మీ భవిష్యత్తును పూర్తి స్థాయిలో మలుపు తిప్పే ఒక పెద్ద ఆశాకిరణం లేదా శుభవార్త అందుతుంది. ఈ 5 రోజులు మీరు పాటించాల్సిన ముఖ్యమైన విషయం: ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. రహస్యాలు చెప్పవద్దు. ఎవరైనా దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏదైనా సహాయం అడిగినా, అంటే కొంతమంది కష్టాల్లో లేకపోయినా, అలాగే కొంతమంది కర్మ అనుభవించవలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నా అలాంటి వారికి సాయం చేయకండి. అయితే రాత్రి పడుకునే ముందు మీ మనసులో తీవ్రమైన వేదన, బాధ ఉంటే వెంటనే లేచి ఒక పేపర్, ఒక పెన్ను తీసుకొని మీ ఇంట్లోని వారికి దూరంగా ఒక చోట కూర్చొని ఆలోచించండి. మీ మెదడులో తిరుగుతున్న ప్రతి ఆలోచనను, మీ భయాలను అన్ని వాటిపై స్పష్టంగా రాసి దాన్ని మీ ఇంటి పూజ గదిలోనో లేదా దేవుడి పటమందో ఉంచి ఇలా అనుకోండి: వినాయక స్వామి, నీకే వదిలేస్తున్నాను, నీకే వదిలేస్తున్నాను, నీకే వదిలేస్తున్నాను అని మనసులో 3 సార్లు గట్టిగా తలుచుకోండి. ఆలోచనలను కాగితంపై పెట్టి మెదడును ఖాళీ చేసినప్పుడే ప్రశాంతమైన నిద్ర మరియు సరైన క్లారిటీ మీకు వస్తుంది. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మీ నరాలు, శారీరక ఆరోగ్యం కుదుటపడి కొత్త శక్తి మీలో ప్రవేశిస్తుంది. అతిగా ఆలోచించి మీ ప్రశాంతతను పాడు చేసుకోవడం వల్ల సమస్యలు తీరవు. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ సమస్యలను విఘ్నేశ్వరుని పాదాల చెంత ఉంచి మీ అహంకారాన్ని కూడా అక్కడే పెట్టేయండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. విజయం ఎందుకు రాదో చూద్దాం. ప్రకృతి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇక మీదే ఆలస్యం. వ్యాపార రంగంలో ఉన్న వారికి రాబోయే రోజులు ఊహించని ధనలాభాలను అందించబోతున్నాయి. పాత నష్టాల నుంచి కోలుకొని నూతన సాంకేతికతను ఉపయోగించి వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తారు. మిమ్మల్ని దెబ్బతీయాలని చూసిన పోటీదారులు మీ కొత్త ప్లాన్లను చూసి భయపడే పరిస్థితి వస్తుంది. అయితే రాబోయే ఈ రోజుల్లో అనవసరమైన షూరిటీ సంతకాలు మాత్రం పెట్టకండి. డబ్బుల విషయంలో మీకు వేరొకరి చేత నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆస్తి, భూములు లేదా చట్టపరమైన వ్యవహారాల్లో నలిగిపోతున్న మిథున రాశి వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన స్థల వివాదాలు, డబ్బుకు సంబంధించిన కేసుల్లో ఉన్న వారికి ఊహించని విధంగా విజయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులే స్వయంగా రాజీకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఇన్నాళ్లు పడ్డ కష్టాలు ముగిసి ఇల్లు నిర్మించే యోగం పడుతుంది. ఆస్తికి సంబంధించిన పత్రాలు, సంతకాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండడం మంచిది. మిథున రాశి వారి ఆత్మగౌరవం మరియు సామాజిక ప్రతిష్ట ఈ రోజుల్లో ఊహించని విధంగా పెరుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసిన నలుగురి ముందు మీ తల సగర్వంగా నిలబడేలా కాలం మారుతుంది. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రతిష్టాత్మక వ్యక్తులతో, బుద్ధిమంతులతో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మాట తీరు, విచక్షణలో ఒక వింతైన గంభీరత మరియు రాజసం కనిపిస్తాయి. మీరు చెప్పే సలహాలకు, సూచనలకు సమాజంలో అత్యంత విలువ, గౌరవం లభించడం జరుగుతుంది. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులే ఇప్పుడు మీ సాయం కోసం మీతో సంబంధాలు కలుపుకుంటారు. అయితే అహంకారం తలకు ఎక్కనీయకుండా వినయంతో వ్యవహరించడం వల్ల మీ గౌరవం శాశ్వతంగా నిలుస్తుంది. నలుగురికి సహాయం చేసే స్థితికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడని గ్రహించి ముందడుగు వేయండి. కుటుంబంలో శాంతి మరియు సుఖ సంతోషాలు నెలకొనడానికి మిథున రాశి వారి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అయితే సమయాన్ని బట్టి మారే మీ మైండ్ ను అదుపులో ఉంచుకొని ఒక మాట మీద నిలబడడం నేర్చుకోండి. ఇంట్లో వారి భావాలను గౌరవించడం నేర్చుకోవాలి. మీ భాగస్వామితో సమయం గడిపి ప్రశాంతంగా మాట్లాడితే దాంపత్యంలో ఉన్న అపోహలు తొలగిపోతాయి. పిల్లల చదువు, వారి భవిష్యత్తు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారికి మంచి మార్గదర్శిగా నిలవండి. ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోవడానికి బుధవారం రోజున సాంబ్రాణి ధూపం వేయడం మంచిది.
కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్లడం వల్ల ఇంట్లోని ఉద్రిక్తతలు తగ్గి ప్రశాంతత వస్తుంది. పెళ్లి కాకుండా ఆగిపోయిన యువతీ యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగి ఇల్లంతా బంధువులతో సంతోషాలతో కోలాహలంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామిని గౌరవిస్తే గృహంలో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సదా ఉంటుంది. బంధాల విలువను గుర్తించి మెలగడం వల్ల మీ ఇల్లు ఒక స్వర్గంలా మారుతుందని గ్రహించండి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మీ కుటుంబంలో ఐక్యత పెరిగి సకల శుభాలు కలుగుతాయని నమ్మండి. మిథున రాశి వారు పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన మరియు దివ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాశ్యాధిపతి బుధ భగవానుని అనుగ్రహం పెరిగి సమస్త విఘ్నాలు తొలగిపోవడానికి కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిరోజు ఉదయం స్నానం ముగించిన తరువాత కనీసం 108 సార్లు బుధ మంత్రాన్ని జపించండి. అలాగే సమస్త ఆటంకాలు తొలగిపోవడానికి నిత్యం ఓం గం గణపతియే నమః నామస్మరణ చేయండి. బుధవారం రోజున విఘ్నేశ్వరునికి భక్తితో పచ్చటి గరిక సమర్పించి పూజించడం అఖండ శ్రేయస్కరం. బుధవారం నాడు ఆవుకు పచ్చని ఆహారం నివేదన చేయడం వల్ల జాతకంలోని దోషాలు మొత్తం పూర్తిగా పోతాయి. పేద విద్యార్థులకు ఏదైనా ఆర్థిక సహాయం చేయండి. పూర్తి నమ్మకంతో ఈ పరిహారాలు పాటిస్తే జాతకంలోని గ్రహాలన్నీ మీకు సంపూర్ణంగా అనుకూలిస్తాయి. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం లేదా వినడం వల్ల సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. పవిత్రమైన మనసుతో దైవారాధన చేస్తే మీ చుట్టూ ఒక దివ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. ఆ విఘ్నేశ్వరుడు మీ కుటుంబాన్ని సదా కాపాడతాడు. మిథున రాశి వారు సాధించబోయే ఐశ్వర్యానికి స్థిరత్వం మరియు ధర్మం మూల స్తంభాలు. గుర్తుపెట్టుకోండి, మీకు లభించిన సంపదలో కొంత భాగం ఆకలితో ఉన్నవారికి లేదా పేదవారికి దానం చేయండి. పక్షులకు నీరు ధాన్యం అందించండి. దీనివల్ల జాతకంలోని కర్మ దోషాలు తొలగిపోతాయి. మీరు చేసే దాన గుణమే మీ సంతానానికి రక్షణ కవచంలా మారి వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అహంకారం లేకుండా పొందిన సంపదను 10 మంది మేలు కోసం ఉపయోగిస్తే ఐశ్వర్యం శాశ్వతంగా నిలుస్తుంది. మిథున రాశి వారికి ఈ రాబోయే రోజుల్లో కలగబోయే మానసిక పరిపక్వత అత్యంత అరుదైనది. ఇన్నాళ్ళు మిమ్మల్ని వెంటాడిన చంచలత్వం, డ్యూయల్ మైండ్, గందరగోళం మంచులా కరిగిపోతాయి. దేవుడు నా వెనుకాల ఉన్నాడు, నన్ను గెలిపిస్తాడు అనే ఆధ్యాత్మిక బలం మీ మనసులో నిండుతుంది. స్వచ్ఛమైన మనస్సుతో ఉన్నప్పుడు మాత్రమే దైవికానుగ్రహం సంపూర్ణంగా ప్రసరిస్తుంది. మీ అంతరంగంలో లభించే ప్రశాంతతే మీ ముఖంలో ఒక వింతైన కాంతిని, తేజస్సును తెస్తుంది. నలుగురిలో మీరు కనిపించినప్పుడు ఒక ఆకర్షణీయమైన విచక్షణ శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. సానుకూల ధోరణితో ముందడుగు వేయండి. విధి మీ పక్షాన ఉంది. ఇక చివరిగా మిథున రాశి వారు ఆ పరమేశ్వరుని మరియు విఘ్నేశ్వరుని యొక్క దివ్యమైన ఆశీస్సులతో విజేతలు కాబోతున్నారు. మీరు పడ్డ ప్రతి కష్టాన్ని, అనుభవించిన ప్రతి అవమానాన్ని ఆ భగవంతుడు తన లెక్కల్లోకి తీసుకున్నాడు. కాలం ఆలస్యం చేసినా సరే తనని నమ్మిన భక్తులకు ఎప్పటికీ అన్యాయం చేయదనే సత్యం నిరూపితమవుతుంది. ఈ రాబోయే రోజుల్లో మీ జీవితంలో ప్రారంభమయ్యే చిన్న మార్పు మునుముందు ఒక మహా సామ్రాజ్యంగా మారబోతుంది. మీ కుటుంబంలో ఆనందాలు నిండాలని, తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీ ఆర్థిక కష్టాలు తీరిపోయి సమస్త ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీకు, మీ కుటుంబానికి సిద్ధించాలని ప్రార్థిస్తున్నాను. కాలం మీ వైపు తిరిగింది. విజయం మీ ముంగిట నిలిచింది. ఇక మీకు తిరుగులేదని బలంగా నమ్మండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, తల్లి నీ దయ మాపై, మా కుటుంబంపై ఎల్లవేళలా ఉండేలా దీవించు, ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. శుభం.